తట్టంచావడి అంటూ ఏదైతే బరిలో సీఎం రంగస్వామి, మాజీ సీఎం వైద్యలింగం, పుదుచ్చేరిలో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే. రంగస్వామి వి వైద్యలింగం గతంలో మిత్రులే, కాంగ్రెస్లో కలిసి ఉన్నారు. 2011లో రంగస్వామి సొంతగా ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పెట్టే వరకు ఒకే పార్టీలో సభ్యులు. ఇద్దరు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. ఒకరు సీఎంగా ఉంటే మరొకరు పాలనలో భాగమయ్యారు. రంగస్వామి బయటకు వచ్చి పార్టీ పెట్టడంతో ఇద్దరు రాజకీయ విరోధులయ్యారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి రంగస్వామి నాయకత్వం వహిస్తుండగా డిఎంకే, కాంగ్రెస్ ఉన్న లౌకికవాద ప్రగతిశీల కూటమి వైద్యలింగం నడిపిస్తున్నారు. ఇద్దరు ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థులు. ఆశ్చర్యకరంగా వాళ్ళిద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. తట్టంచావడిలో తలబడుతున్నారు. దీంతో పోటీ అత్యంత ఆసక్తికరంగా మారింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఎల్డీఎఫ్ గెలుపుకి మోడీ ప్రయత్నం అంటూ వారిద్దరి మధ్య భాగస్వామ్యం. రాహుల్ గాంధీ ఆరోపణ, కేరళలో లెఫ్ట్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. ఎల్డీఎఫ్ గెలవాలని ప్రధాని మోడీ కోరుకుంటున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎల్డీఎఫ్ బీజేపీ ఉమ్మడి శత్రువును తమ కూటమి ఈడీఎఫ్ ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. కోజికోడ్ జిల్లాలోని కన్నూరు, కల్లాచి, పెరంబ్రా, కోయిలాండిలలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇజ్రాయెల్ ప్రజలపై దాడి చేసే పాలస్తీనియన్లకి మరణదండన. ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించడానికి నిరాకరిస్తూ ఆ దేశ ప్రజలు హత్యకు పాల్పడే పాలస్తీనియన్లకు మరణదండన విధించే కొత్త చట్టాన్ని నెతన్యాహు ప్రభుత్వం తీసుకొచ్చింది. నేరానికి పాల్పడే వాళ్ళకి సాధారణ పరిస్థితుల్లో క్షమాభిక్షకు అవకాశం ఉండదు, ఉరి తీయడం ద్వారా శిక్షణ అమలు చేయాలని కొత్త చట్టం పేర్కొంది. దీనికి సంబంధించిన బిల్లును ఇజ్రాయెల్ పార్లమెంట్ సోమవారం ఆమోదం తెలిపింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే హార్ముజ్ టోల్ వసూలుకు ఇరాన్